చెప్పండి. స్లైడ్స్ చేంజ్ అవుతుంటే గనక ఎస్ అని టైప్ చేసి పంపించండి. టెక్నికల్గా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముందుగానే చూసుకొని మనం ముందుకెళ్దాం. స్లైడ్స్ కూడా ఓకే అన్నారు. ఎస్, ఒక్క నిమిషం. ఎస్, ఎస్. స్లైడ్స్ విండో మాక్సిమం చేయమని చెప్పేసి అడుగుతున్నారు నరసింహారావు గారు. ఓకే, స్లైడ్స్ ఎలా కనబడుతున్నాయి ఒకసారి నేను నా మొబైల్లో చూస్తాను. ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ రిమైండర్స్ పంపించండి. ఎనిమిది గంటల 5 నిమిషాలు అయింది. మనం వెంటనే స్టార్ట్ చేసేసుకుందాము. ఎస్, మాక్సిమం రాలేదు. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మాక్సిమం వస్తుంది. ఎస్, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సక్సెస్. నా పేరు తాజుద్దీన్ బాబా షేక్. నేను ఈ లైవ్ ని విజయవాడ నుంచి చేస్తున్నాను. మీరు ఈ లైవ్ ని ఎక్కడి నుంచి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అంటే టెక్నాలజీ చాలా బాగా పెరిగిపోతుంది, ఉద్యోగాలు పోతున్నాయి, బిజినెస్లు కరోనా లాంటి వాటిల్లో కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ మూతపడిపోతున్నాయి. మనం అప్డేట్ అవ్వకపోతే అవుట్డేటెడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది? మనం ఎంప్లాయీగా ఉండడం బెటరా, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్గా మారాలా? ఎంటర్ప్రెన్యూర్గా మారితే మనం ఎలాంటి రిస్క్ లేకుండా మనకు నచ్చిన టైంలో చేసుకుంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ని ఎలా మనం పెంపొందించుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. బయట మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని దశాబ్దాలలో ఏదైతే మార్పు జరిగిందో అది కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల్లోనే జరగడం మనం గమనిస్తున్నాము. ఇప్పుడు ఏవైతే జాబ్స్ ఉన్నాయో వాటికి ఎవరు కూడా రెడీగా లేరు. ఈ రోజు ఒక జాబ్ గురించి ఒక టెక్నాలజీ నేర్చుకుంటే మళ్ళీ రేపు ఇంకొక టెక్నాలజీ వస్తున్న సమయం ఇది. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే మనం మన జాబ్ మానేసి, మన బిజినెస్ మానేసి, మన ఫ్యామిలీని రిస్క్లో పెట్టి చేయాల్సి వస్తుంది. బయట మీరు రెస్టారెంట్లు చూడండి, లేకపోతే కొన్ని బిజినెసెస్ చూడండి, 10లో 1 మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. చాలా బిజినెస్లు ఒక ఇయర్లోనే క్లోజ్ అయిపోతున్నాయి. ఏదైనా బిజినెస్, రన్నింగ్ బిజినెస్ కొనుక్కుందాము అంటే వాడు ఎందుకు అమ్ముతున్నాడా అనేది డౌట్ మనకి. వాడికి లాభం వస్తుంటే మనకు అమ్మడు. ఏదైనా ఫ్రాంచైజీ తీసుకుందామా అంటే ఎన్నో కోట్ల రూపాయలతో కూడుకున్న పని అది. దానికి కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ బేస్ ఫర్ ఎవర్ అనే ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఈ ప్లాట్ఫామ్ మనకి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మనకు నచ్చిన టైంలో చేసుకుంటూ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎదగడానికి మనకు అవకాశం ఇస్తుంది. అయితే ఈ బేస్ ఫర్ ఎవర్ యొక్క హైలైట్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాము. ఈ బేస్ ఫర్ ఎవర్ ప్లాట్ఫామ్ అనేది 100% డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్లాట్ఫామ్ కి ఎవరు కూడా ఒక సెంట్రల్ అథారిటీ పర్సన్ ఉండరు. ఇది ఒక కంప్యూటర్ కోడ్. ఇది ఒక కంపెనీ కాదు, ఇది ఒక ఆర్గనైజేషన్ కాదు, ఇది ఒక కంప్యూటర్ కోడ్ అనమాట. ఈ కోడ్ ని ఆల్గరిథం అనొచ్చు, కంప్యూటర్ కోడ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇంకా టెర్మినాలజీ ఇంకా డెప్త్ గా వెళ్తే దీన్ని స్మార్ట్ కాంట్రాక్ట్ అంటారు. ఇది 100% డీసెంట్రలైజ్డ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ అంటారు. సెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ మన ఫోన్ లో ఉన్నవి, వాటిలో చేంజెస్ జరుగుతుంటాయి, అప్డేట్స్ జరుగుతుంటాయి. కానీ ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది 100% డీసెంట్రలైజ్డ్, ఎవరి కంట్రోల్లో ఉండదు. అక్కడ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ ని అనుసరించి అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇది బేస్ బ్లాక్ చైన్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో, అక్కడ ఏదైతే కంప్యూటర్ కోడ్ ఇచ్చారో దాన్ని బట్టి బేస్ బ్లాక్ చైన్ లో అది ఆటోమేటిక్ గా రన్ అవుతూ ఉంటుంది. దీనికి అడ్మిన్ ఎవరు ఉండరు. మీరు ఈ ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అవడానికి మీ ప్రైవసీని కోల్పోయి మీ కేవైసీని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎన్నో చోట్ల మన కేవైసీ ఇచ్చి ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. మన బ్యాంక్ అకౌంట్స్ లో నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ కూడా సెక్యూరిటీ అనేది మనకు లేకుండా అయిపోయింది అనమాట. చాలా సెక్యూర్ గా ఉంటుంది, చాలా నమ్మదగిన ప్లాట్ఫామ్ ఇది. బ్లాక్ చైన్ లో రన్ అవుతుంది. బ్లాక్ చైన్ అంటే ఏంటంటే మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటామో ఆ ట్రాన్సాక్షన్స్ లో ఎలాంటి మ్యానిపులేషన్స్ జరగకుండా ఈ బ్లాక్ చైన్ ద్వారా సెక్యూరిటీ ఏర్పడుతుంది. మనం ఒక లోన్ తీసుకున్నాము, ఆ లోన్ కట్టలేకపోయాము, మన సివిల్ పాడైపోయింది. సివిల్ బాగు చేసే వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు మన లోన్ అకౌంట్ ని డిలీట్ చేస్తారు. కానీ ఇక్కడ బ్లాక్ చైన్ లో ఆ పాసిబిలిటీ ఉండదు. ఎన్నో సూపర్ కంప్యూటర్స్ లో వరల్డ్ వైడ్ గా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఫీడ్ అవడం వల్ల ఒక కంప్యూటర్ లో డిలీట్ చేసినా ఇంకొక కంప్యూటర్ నుంచి సింక్ అయ్యి అక్కడ ఎలాంటి మ్యానిపులేషన్స్ కి పాసిబిలిటీ ఉండదు అనమాట. చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. మీ ఫ్రెండ్ ఎవరో డబ్బులు పంపించమని చెప్పేసి యూపీఐ అడ్రస్ కానీ లేకపోతే ఏదైనా ఇస్తే దీనికి పంపించు అని చెప్పేసి దానికి మీరు పంపించి మీ అకౌంట్ లో డబ్బులు కట్ అయ్యి వాళ్ళకు రాలేదు అంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. కొంతమంది వచ్చినా కానీ రాలేదు అంటారు. కానీ ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉంటుందో బ్లాక్ చైన్ లో వాళ్ళు ఎక్కడికైతే పంపించమన్నారో ఆ అడ్రస్ ని మనం బ్లాక్ చైన్ లోకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళిందా లేదా, అసలు వాళ్ళ వాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది మనం ఓపెన్ గా చూడొచ్చు అనమాట, క్లియర్ కట్ గా.
అది పెండింగ్ లో ఉందా, సక్సెస్ అయిందా, ఏంటి పరిస్థితి అనేది. అదే మనం ఒక కంపెనీ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి, అక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతుంది, లేకపోతే మనం అమౌంట్ పంపించాము అతను రాలేదంటున్నాడు, కానీ అతను స్టేట్మెంట్ ఇస్తేనే మనకు తెలుస్తుంది అతను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ మనం ఓపెన్ గా ట్రాన్స్పరెన్సీగా చూసుకోవచ్చు అనమాట. 100% స్పాట్ లో ఇక్కడ ఏదైతే కంప్యూటర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇమీడియట్లీగా వెళ్ళిపోతుంది, ఎవరి కంట్రోల్లో ఉండదు అనమాట. నో లైబిలిటీ. నేను ఈ ప్లాట్ఫామ్ లో ఒక పర్సన్ ఇన్వాల్వ్ చేశాను, ఆ పర్సన్ కోల్పోయాడు తన అమౌంట్ అవ్వచ్చు, తన క్రెడిబిలిటీ, దానికి నేను లైబిలిటీ భరాయించాల్సి వస్తుంది అని సో మెనీ పీపుల్ ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎలాంటి లైబిలిటీ లేదు. ఆ లైబిలిటీ ఉందా లేదా అనేది మీరు చూడొచ్చు. స్టేబుల్ గా ఉంటుంది. ఇక్కడ ఏదైతే కోడ్ రన్ అవుతుందో ప్లాను, ఎలాంటి చేంజెస్ అనేవి జరగవు, ఎప్పటికీ కూడా పాసిబుల్ లేదు. ఎందుకంటే ఎలాంటి టెక్నాలజీ అంటే ఒకసారి ఈ కంప్యూటర్ కోడ్ ని బ్లాక్ చైన్ లో ఎంబర్డ్ చేసిన తర్వాత, డిప్లాయ్ చేసిన తర్వాత ఏ వ్యక్తి కూడా ఎవరైతే డిప్లాయ్ చేశారో, ఎవరైతే తయారు చేశారో, ఎవరైతే కోడ్ చేశారో వాళ్ళు కూడా మార్చడానికి కుదరదు అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఈ కమ్యూనిటీలోకి ఈ అప్లికేషన్ ద్వారా, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ ద్వారా ఎంటర్ అయ్యి మనం ఏదైతే ఆల్టర్నేట్ ఇన్కమ్ సోర్స్ ఏర్పరచుకొని మనం ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ఒక డీసెంట్రలైజ్డ్ డెఫీ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ వాలెట్ లో మీరు ఒక యూఎస్డిసి అనేది ఏంటంటే ఒక క్రిప్టో కరెన్సీ, US$ కి పెగ్ అయి ఉంటుంది. మీరు కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి వెళ్ళి చూస్తే ఈ క్రిప్టో కరెన్సీ అనేది 6th ప్లేస్ లో ఉంటుంది. మనకి క్రిప్టో కరెన్సీస్ 2.4 మిలియన్ ఉన్నాయండి. 2 మిలియన్ అంటే 10 లక్షలు, 2.4 అంటే దగ్గరగా 24 లక్షల క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 6th ప్లేస్ లో ఉన్న కరెన్సీ అనమాట ఇది. దీంతో ఈ ట్రాన్సాక్షన్ చేయడానికి దీంతో పాటు కొద్దిగా మనం ఇథీరియం అనే కాయిన్ గ్యాస్ ఫీజ్ కింద ఉంచుకోవాలి, ట్రాన్సాక్షన్ ఫీజ్ కింద. ఎప్పుడైతే మీరు మీ వాలెట్ లో 1 USDC ఉంచుకొని ఈ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ కి కనెక్ట్ అయ్యి మీ వాలెట్ ద్వారా ఇప్పుడు మీరు ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, లేకపోతే ఏదైనా చేయాలి అంటే ఎలాగైతే ఆ సైట్ కి కనెక్ట్ అవుతారో అలాగే దీనికి కనెక్ట్ అయ్యి మీరు ఒక 1 USDC ఎప్పుడైతే డొనేట్ చేస్తారో ఈ కమ్యూనిటీ బిల్డింగ్ కోసం, దాంట్లో 0.5 USDC అంటే 50% బేస్ 1 కి వెళ్ళి 0.5 USDC యూజ్ చేసుకొని మీకు ఒక స్ట్రక్చర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక బేస్ 1 అనేది ఓపెన్ అవుతుంది. మిగతా 50% బేస్ ఎటర్నిటీకి వెళ్తుంది. బేస్ ఎటర్నిటీలో 4 పూల్స్ ఉంటాయి. ఎటర్నల్ పూల్, $0.5 పూలు, అండయింగ్ $5 పూలు, ఎవర్ లాస్టింగ్ $50 పూలు, ఇమోటల్ $500 పూలు. ఇక్కడ $0.5 ఉంది కాబట్టి ఆ $0.5 ఉపయోగించి మనకి ఎటర్నల్ పూల్ లో ఒక ఐడి అనేది క్రియేట్ అయ్యి ఆ ఐడి ఆటోమేటిక్ గా ఫస్ట్ కమర్ ఫస్ట్ సర్వ్ సిస్టమ్ ద్వారా ఎవరైతే మన తర్వాత వస్తారో వాళ్ళు మన కింద రావడం ద్వారా, లెవెల్స్ కంప్లీట్ అవడం ద్వారా మనకి $712 నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. మనం ఏమి పని చేయకపోయినా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అది స్ట్రక్చర్ ప్రకారంగా నేను లాస్ట్ లో చెప్తాను క్లియర్ కట్ గా. బేస్ 1 లో మనం వర్క్ చేయడం ద్వారా ఎలా ఇన్కమ్ వస్తుంది అనేది మనం రెండో స్టెప్ లో మనం చూద్దాము. బేస్ 1 లో మీరు ఎప్పుడైతే ఒక పర్సన్ రిఫర్ చేస్తారో ఆ పర్సన్ డొనేట్ చేసిన $0.5 అంటే 100% అమౌంట్ బేస్ ఎటర్నిటీలో ఉన్న ఎటర్నల్ పూల్ లోకి వెళ్ళి మీకు ఇంకొక ఐడి అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఐడికి కూడా $712 రావడం జరుగుతుంది సిస్టమ్ ద్వారా, మీరు దానికి ఎలిజిబుల్ అయినట్టు. నెక్స్ట్ మీరు బి పర్సన్ రిఫర్ చేసినప్పుడు బి పర్సన్ డొనేట్ చేసిన $0.5 మీ వాలెట్ కి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. మీరు విత్డ్రా పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎలాంటి రిక్వెస్ట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇమీడియట్లీగా స్పాట్ లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ వాలెట్ కి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు సిని రిఫర్ చేస్తారో సి డొనేట్ చేసిన 100% అమౌంట్ $0.5 మీ వాలెట్ కి రావడం జరుగుతుంది. మీరు బేస్ 1 కి $0.5 ఇన్వెస్ట్ చేశారు, కానీ మీకు $1 వచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ డబుల్ వచ్చింది. మీరు డీని రిఫర్ చేసినప్పుడు డి డొనేట్ చేసిన $0.5 ఉపయోగించి మీకు కొత్త ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఐడి మీ స్పాన్సర్ బేస్ లో వెళ్ళి పడుతుంది అనమాట, మీ స్పాన్సర్ కి వెళ్ళి చేరుతుంది. నా వాయిస్ క్లియర్ ఉందా? ఒకసారి మళ్ళీ అందరూ నాకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎస్ సార్, వాయిస్ ఇస్ క్లియర్. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఓవరాల్ గా మనం చూసుకుంటే బేస్ ఇన్వెస్ట్మెంట్ $1 టోటల్ గా మనకి టోటల్ బేస్ ఇన్వెస్ట్మెంట్ $1 ఇప్పటి వరకు మీరు చేసింది. స్పాట్ లో మీకు $1 వచ్చేస్తుంది మీ వాలెట్ కి. మీకు రిఫరల్ ఒక పర్సన్ రిఫర్ చేయడం ద్వారా మీకు $712 వస్తాయి. టోటల్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు $1,424. దాంతో పాటు ముందు ఏదైతే ప్రాజెక్ట్ లాంచ్ అవబోతుందో బేస్ ఫరెవర్ లో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎయిర్ డ్రాప్ అనేది మనకి 50 కాయిన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడతో ఆగిపోలేదండి. మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అంటే ఇంత ఇన్కమ్ అనేది సరిపోదు, ఇంకా మనం ఇన్కమ్ అనేది పెంచుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఇంకా డొనేట్ చేసి ఇంకా మనం కమ్యూనిటీ బిల్డింగ్ కోసం మన కంట్రిబ్యూషన్ అనేది ఇచ్చి ఇంకా ఇన్కమ్ అనేది పెంచే అవకాశం ఇక్కడ ఉంది. దానికోసం స్టెప్ 3 లో మనం ఏం చేయాలి అంటే మనం బేస్ 2 కి అప్గ్రేడ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం బేస్ 2 కి అప్గ్రేడ్ అవుతామో, మన వాలెట్ నుంచి $1 బేస్ 2 కి డొనేట్ చేస్తామో అప్పుడు మనకి బేస్ 2 ఏర్పడుతుంది. ఆ బేస్ 2 ఏర్పడినప్పుడు మనం ఎప్పుడైతే బేస్ 1 లో ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేపిస్తామో బేస్ 2 కి, ఆటోమేటిక్ గా బేస్ 1 లో ఉన్న వాళ్ళు
ఎవరైతే ఏ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ ఇక్కడికి రావడం ద్వారా అతను డొనేట్ చేసిన $1 నుంచి 50% మీ వాలెట్ కి ఇమీడియట్లీగా 0.5 USDC రావడం జరుగుతుంది. 50% ఎటర్నల్ పూల్ లోకి వెళ్ళి మీకు న్యూగా ఇంకొక ఐడి క్రియేట్ అయ్యి టోటల్ గా 3 IDs మీకు ఆటో పూల్ లో క్రియేట్ అయ్యి టోటల్ గా ఎలిజిబిలిటీ మీకు $2,136 అనేవి రావడం జరుగుతుంది. అవి లెవెల్స్ మారే కొద్దీ కమ్యూనిటీ పెరిగే కొద్దీ మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే బీని కూడా అప్గ్రేడ్ చేపిస్తారో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు బీనైనా అప్గ్రేడ్ చేయించవచ్చు, లేకపోతే న్యూ పర్సన్ అయినా కమ్యూనిటీలోకి తీసుకురావచ్చు. ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. ఎవరు ముందొస్తే వాళ్ళే ఎవరు అప్గ్రేడ్ చేసుకొని రావచ్చు, లేకపోతే డైరెక్ట్ గా బేస్ 1 బేస్ 2 తీసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట సిస్టమ్ అనేది. ఎప్పుడైతే మీరు బీని రిఫర్ చేస్తారో బీ డొనేట్ చేసిన $1 నుంచి 50% డైరెక్ట్ గా మీ వాలెట్ కి రావడం జరుగుతుంది. 50% మిమ్మల్ని ఎవరైతే ఈ కమ్యూనిటీలోకి తీసుకొచ్చారో వాళ్ళకి కాకుండా అతని పైన ఎవరైతే ఉంటారో అతనికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సెకండ్ అప్లైన్ అంటాము. ఓకే, 50% అతనికి వెళ్తుంది. $1 50% $0.5 అనమాట. నెక్స్ట్ సి పర్సన్ మనం ఎప్పుడైతే రిఫర్ చేస్తామో సి డొనేట్ చేసిన $1 నుంచి 100% మీ వాలెట్ కి డైరెక్ట్ గా రావడం జరుగుతుంది. మీరు బేస్ 2 కి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ $1, కానీ మీకు ఇప్పటి వరకు వచ్చింది $2 వచ్చాయండి. అంటే డబల్ ఇన్కమ్ అనేది వచ్చింది మీకు. మీరు నెక్స్ట్ బేస్ కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లేదా ఇన్కమ్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు డీని రిఫర్ చేస్తారో డి డొనేట్ చేసిన అమౌంట్ తో మీకు కొత్తగా సైకిల్ స్టార్ట్ అవుతుంది. కొత్తగా బేస్ అనేది మళ్ళీ బేస్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. కొత్త ఐడి అనేది రీబర్త్ అనేది జరుగుతుంది. అది మీ స్పాన్సర్ కిందకి వెళ్ళి పడుతుంది అనమాట. మీ స్పాన్సర్ బేస్ 2 లో వెళ్ళి పడుతుంది. అక్కడ ఏదైతే ప్లేస్ లో పడుతుందో దాన్ని బట్టి మీ స్పాన్సర్ కి బెనిఫిట్ అనేది కలుగుతుంది. ఏలో పడితే 50% వెళ్తుంది, 50% ఎటర్నల్ లో వెళ్ళి అతనికి ఐడి క్రియేట్ అవుతుంది. బీలో పడితే 50% వస్తుంది, సిలో పడితే 100% వస్తుంది. అతనికి ఎక్కడ పడింది అనే దాన్ని బట్టి ఆ బెనిఫిట్స్ అనేది మన స్పాన్సర్ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్ గా బేస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ మనం ఈ బేస్ కోసం చేసింది, బేస్ 2 కోసం చేసింది $1. టోటల్ ఇన్వెస్ట్మెంట్ బేస్ 1 కి బేస్ 2 కి చేసింది $2. స్పాట్ లో మనకి ఈ బేస్ ద్వారా వచ్చింది $2. ఎటర్నిటీ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఏని రిఫర్ చేయడం ద్వారా $712 రావడం జరిగింది ఎలిజిబిలిటీ. టోటల్ గా 3 IDs మీద మనకి $2,136 రావడం జరిగింది. నేను కంపెనీ ఇచ్చిన PDF ని ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తయారు చేసే విషయంలో ఎక్కడైనా మిస్టేక్స్ తగలొచ్చు. నేను మళ్ళీ చెక్ చేస్తాను, దీన్ని డెవలప్ చేస్తూ ఉంటాను. ఎయిర్ డ్రాప్ వచ్చేసి మనకి 100 కాయిన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం బేస్ 3 కి అప్గ్రేడ్ అయితే మనం ఇంకా ఇన్కమ్ తెచ్చుకునే ఆపర్చునిటీ అనేది బెనిఫిట్స్ అనేది పెంచుకోవచ్చు. బేస్ 3 కి మనం అప్గ్రేడ్ అవడం కోసం బేస్ 3 కి మనం $2 డొనేట్ చేయాలి. అప్పుడు మనకి బేస్ 3 ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏని రిఫర్ చేయడం ద్వారా 50% ఏ డొనేట్ చేసిన అమౌంట్ లో నుంచి డైరెక్ట్ గా మన వాలెట్ లోకి క్రెడిట్ అవుతుంది. $1 రావడం జరుగుతుంది. 50% బేస్ ఎటర్నిటీలో ఉన్న ఎటర్నల్ పూల్ కి వెళ్ళి 50% $2 లో 50% అంటే $1 అంటే మనకి ఎటర్నల్ పూల్ లో ఐడి క్రియేట్ అవడానికి జస్ట్ $0.5 సరిపోతుంది. ఇక్కడ $1 ఉంది కాబట్టి మనకి 2 IDs క్రియేట్ అవుతాయి. పాత 3 IDs, కొత్త 2 IDs, మొత్తం 5 IDs. ఒక్కొక్క ఐడికి $712 చొప్పున $3,560 మనకి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయినట్టే అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి బీని మనం ఎప్పుడైతే రిఫర్ చేస్తామో బీ డొనేట్ చేసిన అమౌంట్ లో నుంచి 50% మనకి డైరెక్ట్ గా వాలెట్ లో వచ్చేస్తుంది. 50% సెకండ్ అప్లైన్ కి వెళ్తుంది. సెకండ్ అప్లైన్ అంటే మనకు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళ సీనియర్ అనమాట. ఓకే, సి వచ్చేసి సిని రిఫర్ చేసినప్పుడు సి డొనేట్ చేసిన అమౌంట్ 100% మనకి $2 డైరెక్ట్ గా మన వాలెట్ కి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక బ్యూటీ ఏంటంటే ట్రాన్సాక్షన్ చార్జెస్ అనేవి తగ్గించడం కోసం బేస్ చైన్ లో ఉన్న ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఇక్కడ వీళ్ళు ఎంత బాగా కోడ్ చేశారు అంటే సిస్టమ్ కి వెళ్ళి సిస్టమ్ నుంచి మనకి వచ్చి ఇదంతా చార్జెస్ వేస్ట్ అని చెప్పేసి P2P పెట్టడం జరిగింది. విత్ ఇన్ సెకండ్స్ లో అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ సిస్టమ్ క్రెడిట్ అయిపోతుంది, మనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా చాలా స్పాట్ లో, చాలా ఇమీడియట్లీగా. సో మెనీ కాన్సెప్ట్స్ మనం బయట చూస్తూ ఉంటాము. వారం తర్వాత ఇస్తా అంటారు, 24 hours తర్వాత, లేకపోతే 1 month తర్వాత కొన్ని పేమెంట్స్ ఆపేస్తూ ఉంటారు. అంతా కూడా సెంట్రలైజేషన్ ఉంటుంది. ఇక్కడ అడ్మిన్ కంట్రోల్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఇమీడియట్లీ ఇన్స్టాంట్ గా మనకి ఫ్లాష్ లైట్ స్పీడ్ తో మనకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. డీని రిఫర్ చేసినప్పుడు డి ఏదైతే డొనేట్ చేశారో ఆ అమౌంట్ యూజ్ చేసి మనకి ఐడి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఐడి అనేది మన స్పాన్సర్ కి వెళ్తుంది. అతనికి ఎక్కడ ప్లేస్ లో ఖాళీ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఓవరాల్ గా ఇక్కడ బేస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి $2, టోటల్ ఇన్వెస్ట్మెంట్ $4. జస్ట్ ఈ బేస్ నుంచి మనకి $4 రావడం జరిగింది. అంటే మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈ బేస్ నుంచి మనకి రికవర్ అయిపోయింది. చూడండి, ఏని రిఫర్ చేయడం ద్వారా మనం మళ్ళీ ఎక్స్ట్రాగా $1,424 ఫండ్ కి మనం ఎలిజిబుల్ అవడం జరిగింది. ఓవరాల్ గా 5 IDs కి గాను $712 చొప్పున $3,560 మనకి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ వచ్చింది. దాంతో పాటు ఫ్యూచర్ లో మనకి 200 ఎయిర్ డ్రాప్ అనేది రావడం జరుగుతుంది. బేస్ 4 కి మనం ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతామో $4 మనం డొనేట్ చేసి ఏని రిఫర్ చేయడం ద్వారా మనం 50% $2 పొందుతాము. 50% ఎటర్నల్ లో పూల్ లోకి వెళ్తుంది. 4 IDలు కొత్తగా వస్తాయి. టోటల్ 9 IDలు అవుతాయి. $6,408 మనం ఎలిజిబిలిటీ పొందుతాము. బీని రిఫర్ చేయడం ద్వారా 50% అంటే $2 మనకి వస్తాయి. $2 మనకి అప్లైన్ కి వెళ్తాయి. 50% సీని రిఫర్ చేయడం ద్వారా 100% మనకి వచ్చేస్తుంది. డీని రిఫర్ చేయడం ద్వారా స్పాన్సర్ కి వెళ్తుంది. ఓవరాల్ గా మనకి $4 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. టోటల్ గా $8 మన రికవరీ $8 అయిపోయింది. రిఫరల్ ఏ చేయడం ద్వారా 2848 వచ్చింది. టోటల్ గా 6,408 మనకి ఇక్కడ వచ్చింది. 5th కూడా సేమ్ ఉంటుంది. 5th అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకి ఇక్కడ ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సిస్టమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా
బేస్ 2 నుంచి బేస్ 5 వరకు సేమ్ సిస్టమ్ నడుస్తుంది మనకి. ఓవరాల్ గా ఎలిజిబిలిటీ చూడండి, మనకి $13,528 ఎలిజిబిలిటీ మనకి ఇక్కడ వరకు వచ్చింది. ఎయిర్ డ్రాప్ వచ్చేసి 1K వరకు మనం తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి సిస్టమ్ కొంచెం మారుతుంది. బేస్ 6 నుంచి సిస్టమ్ మారుతుంది. బేస్ 6 కి అప్గ్రేడ్ అవ్వని వాళ్ళు ఉంటే అప్గ్రేడ్ అవ్వండి, మంచి బెనిఫిట్స్ మీరు తీసుకోవచ్చు. $20 మనం డొనేట్ చేయడం ద్వారా బేస్ 6 ఓపెన్ అవుతుంది. బేస్ 6 ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే మీ టీంలో బేస్ 5 వరకే ఉన్నారు, బేస్ 4 వరకే అప్గ్రేడ్ చేసుకున్నారు, లేదా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బేస్ 6 వరకు మీరు చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఏని రిఫర్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా 50% $10 వచ్చేస్తాయి. 50% ఎటర్నిటీ పూల్ లోకి వెళ్ళి ఎటర్నల్ లో మనకి 20 ఐడీస్ క్రియేట్ అవుతాయి, టోటల్ గా 39 క్రియేట్ అవుతాయి. ఇది సేమ్ ఉంటుంది. అయితే బి దగ్గర ఏమవుతుంది అంటే 50% మీకు వచ్చిన తర్వాత 50% 5 లెవెల్స్ వరకు షేర్ అవుతుంది అనమాట. అంటే మీ స్పాన్సర్ కాకుండా నెక్స్ట్ 5 లెవెల్స్ $2 చొప్పున 5 లెవెల్స్ కి షేర్ అవుతుంది. 50% $10 అనమాట. $20 50% $10. సిని రిఫర్ చేయడం ద్వారా 100%, డీని రిఫర్ చేయడం ద్వారా 100% మనకి రీబర్త్ కి యూజ్ అవుతుంది. ఓవరాల్ గా $20 ఈ బేస్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ $38. స్పాట్ లో మనకి సారీ ఇక్కడ రాంగ్ పడింది, నేను అదే చెప్తున్నాను. ఈ పీపీటీ అనేది నేను కొంచెం మళ్ళీ రిఫర్ చేస్తాను, నో ప్రాబ్లం. మీ దగ్గర కంపెనీ పీపీటీ ఉంది ఆల్రెడీ, దాంట్లో మీరు చూసుకోండి, అక్కడ కరెక్ట్ గా ఉంటుంది. దీన్ని నేను మోడిఫై చేస్తాను. ఇక్కడ యాక్చువల్గా 40 ఉండాలి స్పాట్ రివార్డు. ఓవరాల్ గా చూడండి, $27,768 మనకి ఎలిజిబిలిటీ వచ్చింది. $27,768 అంటే మామూలు విషయం కాదు. మీరు లెక్కేసుకోండి మీ క్యాలిక్యులేటర్ లో, $90 లెక్క. మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయినట్టే. బేస్ 7 నుంచి కూడా సిస్టమ్ కొంచెం మారుతుంది. ఏ సేమ్ ఉంటుంది, సేమ్ ఉండదు. మీరు ఏని రిఫర్ చేసినప్పుడు 50% మీకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది కదా. 50% లో 75% ఏమో ఎటర్నల్ పూల్ లోకి వెళ్ళి, అంటే $20 లో 75% అంటే $15. $15కి 30 ఐడీలు క్రియేట్ అవుతాయి. 25% అంటే $5. $5కి ఒక ఐడి అండయింగ్ లో క్రియేట్ అవుతుంది. ఐడికి $7,120 మనకి ఎలిజిబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. బిని రిఫర్ చేసినప్పుడు 50% $20 వచ్చేస్తాయి. 50% 10 లెవెల్స్ వరకు $2 చొప్పున వెళ్తుంది అనమాట. సిని రిఫర్ చేసినప్పుడు 100% వస్తుంది. ఇక్కడ మీకు 2 చేంజెస్ గమనించవచ్చు. ఆటో పూల్, అండయింగ్ ఆటో పూల్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవుతుంది. బిలో మనకి ఏంటంటే షేరింగ్ అనేది హై లెవెల్స్ కి వెళ్ళడం ద్వారా వాళ్ళు కూడా మనకి సపోర్టివ్ గా ఉంటారనమాట. డీని రిఫర్ చేయడం ద్వారా రీబర్త్ అవుతుంది మనకి. ఇది ఓవరాల్ గా మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, టోటల్ గా ఎంత ఉంది, స్పాట్ రివార్డ్ ఎంత, టోటల్ ఎలిజిబిలిటీ చూడండి $56,248, అంటే ఒక 55 లక్షల వరకు మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయినట్టే. ఫ్యూచర్ ప్రాజెక్ట్ ద్వారా మనకి 4K ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది. ఇక్కడ బేస్ 7 నుంచి బేస్ 8 వరకు స్పాట్ రివార్డు అంటే వర్కింగ్ రివార్డ్ ఏదైతే ఉందో అది సేమ్ ఉంటుంది. కానీ ఆటో పూల్ వచ్చేసరికి మీకు ఏమవుతుంది అంటే ఐడీస్ అనేవి ఎటర్నల్ పూల్లో ఏదైతే ఏ రిఫరల్ లో వచ్చిన ఫండ్ ఉందో ఆ ఫండ్ లో నుంచి 50% ఏమో ఆ 50లో 50% ఎటర్నల్ లోకి వెళ్తుంది, మిగతా 50 వచ్చేసి అండేలో వెళ్తుంది. మీకు ఎలిజిబిలిటీ అనేది దారుణంగా పెరిగిపోతుంది. దగ్గరగా $1,13,208 అంటే 1,10 లక్షల దాకా మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. బేస్ 9 కూడా సేమ్ ఉంటుంది. ఆటో పూల్ ఒకటే మారుతుంది, రివర్స్ అవుతుంది అనమాట. డిస్ట్రిబ్యూషన్ అంతా సేమ్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, $2,27,128. బేస్ 10. ఇంకా బేస్ మీకు జస్ట్ ఏ రిఫరల్ దగ్గరే మీకు డిస్ట్రిబ్యూషన్ అనేది మారుతుంది. బి దగ్గర మారదు, సి దగ్గర మారదు, డి దగ్గర మారదు. ఇక్కడ చూడండి, మీకు బేస్ 10 లో మీకు ఇంకొక ఆటో పూల్ ఓపెన్ అయింది, ఎవర్ లాస్టింగ్ ఓపెన్ అయింది. ఎవర్ లాస్టింగ్ లో మీకు ఎలిజిబిలిటీ $1,42,400 వచ్చింది. అంటే అక్కడ జస్ట్ దాంట్లోనే ₹1,30,000 పైన $1,30,00,000 దాకా వచ్చేసినట్టే. మీకు ఇక్కడ $4,50,00,000 వరకు టోటల్ ఎలిజిబిలిటీ వచ్చినట్టు, 32K ఎయిర్ డ్రాప్ వచ్చినట్టు అండి. బేస్ 11 కూడా సేమ్ ఉంటుంది డిస్ట్రిబ్యూషన్. జస్ట్ ఇది మారుతుందంటే ఇక్కడ పర్సంటేజ్ నేను క్యాలిక్యులేట్ చేయడం రాలేదు, అందుకే డాలర్స్ లో చూపించాను. కన్ఫ్యూజన్ లేకుండా అన్ని డాలర్స్ లోనే చూపిస్తాను నెక్స్ట్ టైం నుంచి. బి డిస్ట్రిబ్యూషన్ సేమ్ ఉంటుంది. 50% మీకు వస్తుంది, 50% 10 లెవెల్స్ వరకు షేర్ అవుతుంది. $640 50% అంటే $320, అంటే లెవెల్కి $32 చొప్పున వస్తాయి. జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, మీరు ఒక పర్సన్ రిఫర్ చేశారు, ఆ పర్సన్ వర్క్ చేస్తున్నాడు. ఆ పర్సన్ జస్ట్ రోజుకు ఒక పర్సన్ రిఫర్ చేసినా కానీ $640 ఐడితో మీకు డైలీ $32 అంటే డైలీ ₹3,000 వచ్చినట్టే. మీకు డైలీ ₹3,000 అంటే నెలకి 90,000 అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ కంటే తక్కువేమీ కాదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లివరేజ్ వస్తుంది. ఇక్కడ మీరు చేయట్లేదు ఆ వర్క్, మీరు ఒక పర్సన్ కి దీని గురించి ఎడ్యుకేషన్ ఇచ్చారు, అండర్స్టాండింగ్ కల్పించారు. అతను ఒక ఎంటర్ప్రెన్యూర్ గా, ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ గా ఎదగడానికి ఒక గైడెన్స్ అనేది చూపించారు. అతను వర్క్ చేయడం ద్వారా మీకు ఏమీ చేయకపోయినా కానీ వచ్చే ఇన్కమ్ అనమాట అది. చాలా మంది దీన్ని వర్కింగ్ అంటారు, కానీ యాక్చువల్ నాన్ వర్కింగ్ ఇదే. కొంత పీరియడ్ వరకు మనం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తే, ఈ ప్లాట్ఫామ్ గురించి, టెక్నాలజీ గురించి ఎంతమందికి మనం ఎడ్యుకేషన్ ఇవ్వగలమో అంతమందికి ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే, ఇక్కడ మన గోల్ అనేది జాయిన్ చేయడం, డబ్బులు కట్టించడం ఉండకూడదు. మన గోల్ ఎలా ఉండాలి అంటే ఎడ్యుకేషన్ ఇవ్వడం, అవగాహన కల్పించడం. ఎప్పుడైతే మనం మన గోల్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ ఇవ్వడం, అవగాహన కల్పించడం అనేది, జాయినింగ్స్, కమ్యూనిటీ బిల్డింగ్ ఇదంతా ఆటోమేటిక్ అనమాట. ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఆటోమేటిక్ గా జరగదు, అది మాన్యువల్ గా మనం చేయాలి.
ఎప్పుడైతే మనం మాన్యువల్ గా చేయాల్సింది చేస్తామో ఆటోమేటిక్ గా జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. సో మెనీ పీపుల్ ఏంటంటే దాడి చేస్తూ ఉంటారు జనాల మీద. ఒక అడవిలో ఒక వేటగాడు వచ్చి గన్ను పేల్చాడు అనుకోండి, అక్కడ ఉన్న జంతువులన్నీ కూడా పారిపోతాయి భయపడిపోయి. మీరు వాళ్ళ మీద ఈ కాన్సెప్ట్ పడిపోయి జాయిన్ అవ్వు, సూపర్ ఉంటది, నీకు అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే పడతారో వాళ్ళు మీ ఫోన్ ఎత్తరు, మీకు దూరంగా పడిపోతారు. మీరు ఈ టెక్నాలజీ గురించి ఎడ్యుకేషన్ ఇచ్చే మోటోలోనే ఉండండి. దీని గురించి అండర్స్టాండ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళకి ఒక ఎలాంటిదంటే ఒక విత్తనం నాటండి. ఒక ఫార్మర్ లాగా ఒక విత్తనం వాళ్ళ బ్రెయిన్ లో నాటండి. ఇది ఒక టెక్నాలజీ, దీంట్లో ఇంత సెక్యూరిటీ ఉంటుంది, ఈ సిస్టమ్ ఇలా నడుస్తుంది. ముందు వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే మనం గైడెన్స్ ఇస్తామో డెసిషన్ తీసుకోవడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు జగన్ బటన్ నొక్కాలా లేదా, మోడీ ఈ డెసిషన్ తీసుకోవాలా లేదా అనేది వాళ్ళ బిహేవియర్స్, అయ్యి మన బిహేవియర్స్ కాదు. వాళ్ళు పొద్దున్నే 4 లెగవాలా లేదా అనేది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఏముంది, జస్ట్ మనం ఎడ్యుకేషన్ ఇవ్వడం వరకే ఉంది. సో మెనీ పీపుల్ ఏంటంటే ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉంటారు. అరే ఇంత డబ్బులు వస్తున్నాయి, ఇంత బాగుంది సిస్టమ్, వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. వాళ్ళ మీద మీరు జాలి పడండి. వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వలేదు, వాళ్ళకి అండర్స్టాండ్ చేసుకునే బ్రెయిన్ లేదు అని వాళ్ళ మీద జాలి పడండి. పాపం వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి హెల్ప్ చేయండి. వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ చేయండి. ఫాలో అప్ చేయండి. జస్ట్ జూమ్ లో కల్పించండి, వీడియో చూపించండి, కాఫీ షాప్ లో కలవండి, ఇది టెక్నాలజీ గురించి అవగాహన కల్పించండి, దీంట్లో బెనిఫిట్స్ పొందిన వాళ్ళని పరిచయం చేయించండి. అంతే, మీరు ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, 10 లెవెల్స్ వరకు వెళ్తుంది ఇన్కమ్. 10 లెవెల్స్ లో ఎక్కడ ఎవరు పనిచేసినా గానీ మీకు ఇన్కమ్, వాళ్ళు ఏ సిటీలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా గానీ. ఓకే, సి మీద 100% వస్తుంది మీకు $640. మీరు పెట్టింది $640 ఇక్కడ, కానీ మీకు ఎంత వచ్చింది? స్పాట్ రివార్డ్ ఇక్కడ కూడా రాంగ్ పడింది. నేను అన్ని సరి చేస్తాను. 320 1280 మీకు డబుల్ వచ్చేసింది. ఇక్కడ బెనిఫిట్స్ అనేవి స్పాట్ లో ఉన్నాయి. అసలు రిస్క్ ఫ్రీ అనమాట. స్టార్టింగ్ లో నేను మీకు చెప్పాను, లైబిలిటీ ఎలాంటి లైబిలిటీ లేదు. కేవలం నలుగురిని పాత పద్ధతిలో చెబుతూ ఉంటారు, పాత మార్కెటింగ్ సిస్టమ్ లో. నువ్వు చచ్చిపోతే నలుగురు వస్తారు కదా, నలుగురికి తెలీదా అని చెప్పేసి. ఇక్కడ నలుగురు ఎందుకు రారు, నేను పని చేయను, నాకు పని చేయకుండా డబ్బులు వస్తే చెప్పండి అని ఎందుకు అంటుంటారంటే, వాళ్ళు దీన్ని ఒక స్కీమ్ లాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక స్కీమ్ కాదు, ఇది ఒక కెరియర్, ఇది ఒక సిస్టమ్, ఇది ఒక కమ్యూనిటీ. దీని గురించి అవగాహన కల్పించాలి, దీని గురించి ఎడ్యుకేషన్ కల్పించాలి. నలుగురు ఏంటి, 40 మంది వస్తారు, మీకు తెలియట్లేదు. అర్థమవుతుందా మీకు? బేస్ 12 కూడా సేమ్ ఉంటుంది. మనకి ఐడీస్ పెరుగుతాయి. అండయింగ్ లో, ఎవర్ లాస్టింగ్ లో ఐడీస్ పెరుగుతాయి. $64 వస్తున్నాయి చూడండి పర్ లెవెల్. $64 అంటే ఎంత? 6,000 ఈజీగా. డైలీ 6,000 అంటే మీరు ఊహించండి. $18,22,008 ఎలిజిబిలిటీ అవుతారు మీరు ఇక్కడ నేను మీకు చెబుతున్నాను కదా, స్పాట్ రివార్డు మీకు 2,560 అని. ఇది ఒక సైకిల్ కి మాత్రమే. ఇవి అన్లిమిటెడ్ సైకిల్స్ రన్ అవుతూ ఉంటాయండి. ఈ సిస్టమ్ నెవర్ ఎండింగ్ సిస్టమ్ అనమాట. మీకు ఎన్ని సైకిల్స్ అయితే అంత స్పాట్ రివార్డ్ వస్తుంది మీకు. బేస్ 13 నేను బేస్ 13 వరకు చేశాను. బేస్ 14 బేస్ 15 కూడా కంప్లీట్ చేస్తాను, మీకు క్లారిటీ ఇస్తాను. అయితే సో మెనీ పీపుల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. ఈ $712 ఎలా వస్తాయి, $7,120 ఎలా వస్తాయి, ఒక ఐడికి $7,71,200 ఎలా వస్తాయి, కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు. నేను ఇంకొక పీపీటీ అనేది షేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా డౌట్స్ ఉంటే కనుక మీరు మీ స్పాన్సర్ తో కూర్చోవచ్చు. ఎస్, నేను ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఎటర్నల్ పూల్ 5 మ్యాట్రిక్స్ పూల్. ఇది మనం ఎప్పుడైతే $0.5 తో ఎంటర్ అవుతామో మనకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది కదా. ఇక్కడ ఐడి క్రియేట్ అవుతుంది ఫస్ట్ లెవెల్లో. ఐడి క్రియేట్ అయిన తర్వాత మన కిందకి ఒక 5 మెంబర్స్ వచ్చినప్పుడు $2.5 సిస్టమ్కి వస్తాయి. ఈ $2.5 $1.5 సెకండ్ లెవెల్ కి మనం అప్గ్రేడ్ అవ్వడం కోసం సిస్టమ్ యూజ్ చేసుకొని మనకి $1 ఇస్తుంది. 1.5తో మన తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళు 5 వస్తారు. 5 వచ్చినప్పుడు మనకి ఆ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు $4.5 నెక్స్ట్ లెవెల్ కి యూజ్ చేసుకొని మిగతా $3 మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 4.5తో 22.5 అవుతుంది. 22.5లో 13.5 నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మనకి $3 రీజనరేషన్ కి యూజ్ చేసుకొని 0.5 కదా ఐడి, $3కి 6 ఐడీస్ వస్తాయి. $6 మనకు వచ్చేస్తాయి. ఇక చూడండి, నెవర్ ఎండింగ్. మళ్ళీ ఐడీస్ క్రియేట్ అవుతున్నాయి. మళ్ళీ ఐడీస్కి $712 ఎలిజిబిలిటీ. అన్లిమిటెడ్ ఇన్కమ్ అనమాట. కమ్యూనిటీ పెరుగుతున్న కొద్దీ మనకి ఇన్కమ్ అనేది ఆగనే ఆగదు. నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము. ఇలాగా మనకి కేవలం ఒక ఐడి మీద $712 వరకు. ఈ మొత్తం లెక్కేస్తే చాలా అయిద్దండి యాక్చువల్గా. లాస్ట్దే చెప్తున్నారు వీళ్ళు. టోటల్ 712. సారీ, మళ్ళీ ఈ ఐడీస్ కి మళ్ళీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అండయింగ్ పూల్ లో జస్ట్ కాస్ట్ వేరియేషన్ అంతే, $5 వేరియేషన్ అంతే. సేమ్ సిస్టమ్ 5 మ్యాట్రిక్స్ నడుస్తుంది. ఇక్కడ చూడండి, మీకు పీడిఎఫ్స్ ఆల్రెడీ ఇచ్చుంటారు. ఈ 117 ఐడీలకి, ఇక్కడ 149 ఐడీలకి
ఇక్కడ 68 ఐడీలకి. ఇక్కడ ఇమోటల్ పూల్లో 3 మ్యాట్రిక్స్ ఉంటుంది. మనం 500 ఐడీతో ఎంటర్ అవుతాము. మన కింద 500తో ముగ్గురు వస్తే 1500, 1000 నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, 500 మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ టోటల్గా చూడండి, టోటల్ ఎలిజిబిలిటీ చూడండి. ఇది జస్ట్ వన్ టైమే వేశారు, ఇంకా చాలా వస్తుంది. ఇంకా రీజనరేట్ అయిన ఐడీలకి అదంతా ఇంకా వేయాలి. అదంతా వేస్తే క్యాలిక్యులేటర్ పనిచేయదు. కాబట్టి 60,80,728 అంటే మన INR చూసుకుంటే 60,80,728 ఇంటూ 90 54,72,68,520. చాలా మంది నమ్మరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అంత అమౌంట్ చూసి ఉండరు. మనం ఏం చేయలేము దానికి. స్టెప్ బై స్టెప్ వస్తున్నప్పుడు నమ్ముతారు. జస్ట్ చాలా తక్కువ టైంలోనే మనకి స్టార్టింగ్ లోనే మనకి ఆపర్చునిటీ రావడం జరిగింది. దీన్ని మనం యూజ్ చేసుకుందాము, సో మెనీ పీపుల్ని దీంట్లోకి తీసుకొద్దాము. నెక్స్ట్ సెషన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి సరి చేసుకొని ఈ ఆటో పూల్ని కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇది ఈరోజు సెషన్. ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళని మీరు మీట్ అయ్యి వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఇమీడియట్లీగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వివేక్ గారు, ఏమైనా లాస్ట్ లో మీరు మాట్లాడాలనుకుంటే మీరు ఫ్రీగా ఉంటే మాట్లాడొచ్చు, లేదు అనుకుంటే కనుక నేను క్లోజ్ చేస్తాను. హలో సార్, గుడ్ ఈవినింగ్. ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. అంటే కొన్ని విషయాలు చూసినప్పుడే ఒక అద్భుతం అనేది, ఒక పదం అనేది గుర్తుకొస్తుంది. ఇంత క్లిష్టమైన సబ్జెక్ట్ ని, ఇంత కష్టమైన సబ్జెక్ట్ ని ఈజీగా ఎలా చెప్పాలి అనే నా మైండ్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలో ఈ రోజు సెషన్ చూసిన తర్వాత అంటే ఇంత ఈజీగా కన్విన్సింగ్ గా ఒక న్యూ జాయినర్ కానీ, ఒక మార్కెటర్ కానీ ఇంత ఈజీగా, ఇంత కన్విన్సింగ్ వేలో ప్రమోట్ చేయొచ్చా అని ఫస్ట్ టైం ఈ ప్రెజెంటేషన్ ద్వారా నేను చూస్తున్నాను సార్. అంటే ఇంకా ఒక మాటతో చెప్పాలంటే సింప్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా కన్విన్సింగ్ గా, చాలా ఇదిగా చెప్పారు. ఇంత ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి నేనైతే అసలు ఊహించలేదు. కాబట్టి మనకి ఇంకా బెటర్ ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. మనం చాలా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం. నాకు ఇంకా తెలిసిన అప్డేట్లు ఏంటంటే, ఇంకా ఇది ప్రీ లాంచ్ లో ఉంది కాబట్టి లాంచింగ్ టైం కే చాలా వండర్ఫుల్ అప్డేట్స్ అనేవి దీంట్లో చూస్తాం. ఇందులో ఉన్న ప్రతి ఒక్క యూజర్ ఎవరైతే ఎయిర్ డ్రాప్స్ అనేవి తీసుకుంటారో ఈ ఎయిర్ డ్రాప్స్ ద్వారానే మళ్ళీ ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా కూడా సిస్టమ్ ని బిల్డ్ చేస్తున్నారని నేను విన్నాను. కాబట్టి మీరందరూ కంపల్సరీ ఈ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయ్యి మీరు మంచిగా ఈ సెషన్స్ వింటూ అన్ని నేర్చుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్సలెంట్ ఉంది సెషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. స్టార్టింగ్ లో కూడా కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు. అందరికీ మనం ఇది కంటిన్యూగా చేసుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోవచ్చు, నో ప్రాబ్లం. మేము ఇక్కడ 2 ఉంటాయి, సింపుల్ వే, ఈజీ వే. ఈజీ వే ఏంటంటే బెట్టింగ్ వేయడం, ఎవడో ఒకరిని నమ్మి డబ్బులు కట్టడం, ఇది ఈజీ వే అనమాట. సింపుల్ వే ఏంటంటే ఒక సిస్టమ్ని తయారు చేసుకోవడం. నేను ఎప్పుడు సింపుల్ వేనే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడైతే మీ సిస్టమ్ క్లిష్టంగా ఉంటుందో అది డూప్లికేట్ అవ్వదు. డూప్లికేటివ్ సిస్టమ్స్ తీసుకొద్దాము, 100% అందరూ సక్సెస్ అవుదాము. ఎస్, డన్. గుడ్ నైట్, ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. రేపు కలుద్దాం.